హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ మన పెద్దలు గురువు విశిష్టత గురించి తెలియచేశారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం. అటువంటి గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుందని వేదవాక్యం. అందుకే హిందూ ధర్మంలో గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధర్మశాస్త్రాల ప్రకారం వ్యాస మహర్షిని గురువుగా భావిస్తారు. అందుకే ఆయన ఆవిర్భవించిన జన్మ తిథి ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నారు. సాక్షాత్తు ఆ శివుడే వ్యాసుని రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వ్యాస పౌర్ణమి రోజున గురువుని పూజిస్తే పరమేశ్వరుణ్ణి పూజించిన పుణ్య ఫలితం దక్కి మంచి జ్ఞానం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురువు మనలోని అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానం అనే వెలుగుని నింపుతాడని ప్రజల నమ్మకం. ప్రస్తుత రోజుల్లో చాలామంది గురు పౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు. కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు. షిరిడీలో గురు పౌర్ణమిని సాక్షాత్తు బాబాగారే ప్రోత్సహించారని చెబుతారు. బాబాగారి సన్నిధిలో వినాయక్ సాటే అనే భక్తుడు ఉండేవాడట. బాబాను చూసేందుకు షిరిడీకి వచ్చేవారంతా ఈయన కట్టించిన సాటేవాడలోనే దిగేవారు. ఆ సాటేగారి మామగారి పేరు దాదా కేల్కర్. ఒకరోజు బాబాగారు ఆయన్ని పిలిచి ఆ రోజు గురు పౌర్ణమి అని గురుపూజ చేసుకోమని సూచించారట. మరి బాబా భక్తులకు గురువు దైవం బాబానే కదా. అందుకనే కేల్కర్ బాబా చెంతకు చేరుకొని ఆయనను ధూపదీప నైవేద్యాలతో పూజించాడు. అలా షిరిడీలో గురు పౌర్ణమి మొదలయ్యింది. బాబాగారికి గురు పౌర్ణమి అంటే చాలా ఇష్టమని, ఆ రోజున ఆయన అఖండమైన తేజస్సుతో వెలిగిపోయేదని చెబుతారు. అందుకే షిరిడీలో విజయదశమి శ్రీరామనవమితో పాటు గురు పౌర్ణమిని కూడా ఘనంగా నిర్వహిస్తారు. గురు పౌర్ణమి రోజు ముందు నుంచే షిరిడీలో పండుగ మొదలవుతుంది. ఉదయాన్నే ఆయన పటాన్ని ఊరేగించడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆ రోజు జరిగే రోజువారీ కార్యక్రమాలతో పాటుగా సాయంత్రం వేళ బాబా పల్లకి ఊరేగింపు ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రంతా ద్వారకామాయి భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ద్వారకామాయిలో ఆ రాత్రి వేళ సచ్చరిత్రను పారాయణం చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలా రాత్రంతా జరిగే అఖండ పారాయణంలో పాల్గొనేందుకు భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గురు పౌర్ణమి రోజున కూడా ఉదయం పటాన్ని ఊరేగించడం, సాయంత్రం పల్లకి ఊరేగింపు ఉంటాయి. గురు పౌర్ణమి రాత్రంతా సమాధి మందిరం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. దేశంలోని ప్రముఖ గాయకులు ఆ రాత్రంతా సాయి భజనలతో భక్తులను అలరిస్తారు. గురు పౌర్ణమి మరునాడు కూడా షిరిడీలో సందడిగానే ఉంటుంది. జన్మాష్టమి రోజున నిర్వహించే ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఈ రోజున కూడా నిర్వహించడం విశేషం. 3 రోజుల పాటు చాలా ఘనంగా జరిగే గురు పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సాయి భక్తులు, సాయి భక్తిని ప్రచారం చేసే గురువులు తప్పకుండా షిరిడీని చేరుకుంటారు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.